ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 15% గ్రోత్ రేట్ లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వం 10 నెలలుగా తీసుకున్న చర్యలు, అమలు చేసిన విధానాల ద్వారా మెరుగైన ఫలితాలు సాధించామని సీఎం అన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, దృఢమైన నిర్ణయాలతో, ఉత్తమ పాలసీలతో పాలన సాగిస్తూ సమస్యలను అధిగమిస్తున్నామని సీఎం అన్నారు. రాజధాని లేకపోవడం వల్ల రెవెన్యూ జనరేషన్కు అనేక సమస్యలు ఉన్నాయని 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులకు సీఎం వివరించారు. ఈ కారణంగానే ప్రజల భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేపట్టామన్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘానికి సచివాలయం మొదటి బ్లాకు వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా స్వాగతం పలికారు. అనంతరం సచివాలయం మొదటి బ్లాకులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఆర్థిక సంఘం ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు వంటి అంశాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఆర్థిక సంఘం ప్రతినిధులకు వివరించారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు వీడియో రూపంలో ప్రదర్శించి వివరించారు. రాష్ట్ర విభజన ప్రభావం, ఆర్థిక సవాళ్లు, 2014 తర్వాత వృద్ధి రేటులో రాష్ట్రం సాధించిన ప్రగతి, ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఆర్థిక సంఘానికి సీఎం వివరించారు. 2019 తర్వాత నాటి ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా రాష్ట్ర ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టాన్ని సీఎం వివరించారు. గత 10 నెలల కాలంలో చేపట్టిన కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పెట్టుబడులకున్న అనుకూలతలు, రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు ప్రజెంటేషన్ ద్వారా సీఎం వివరించారు. గత 5 ఏళ్ల కాలంలో ఆర్థికంగా జరిగిన విధ్వంసం కారణంగా నేడెదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో కేంద్రం అదనపు సాయం అందించాలని కోరిన సీఎం, రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కేంద్రం కేటాయింపులు జరిపేలా సిఫార్సు చేయాలని సీఎం విన్నవించారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవటంలో తమ వంతు పాత్ర పోషిస్తామని, తద్వారా దేశ నిర్మాణంలో ముఖ్యమైన రాష్ట్రంగా నిలుస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు, ఉద్యోగ కల్పనకు అవసరమైన పెట్టుబడులు సాధించేందుకు తాము అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. జాబ్ ఫస్ట్ అనే నినాదంతో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానంతో తాము పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్ instead of that has recommended that contribution of agriculture and allied sectors to the gross state value added in the total gross value added. So it's Andhra Pradesh's view is that that is also a measure. So it's really in the spirit perhaps of the income distance also to some degree, that this is indicative of a little bit of disability, because agriculture, industry and services drive the GDP growth faster. But this also requires attention, that what is your share in agriculture? What is the share of agriculture in the gross state value added? So 20% weight for that. So if you see that, that 45% plus 2.5% by the 15th Commission, income distance plus tax and fiscal effort, was total 50. So 30 and 20 here, income distance and contribution of agriculture become 50. So this is how the replacement works out. Demographic performance, there the 15th Finance Commission had used the total fertility rate. That the lower the total fertility rate, the larger the share of the state. That was to reward the states which had done better in terms of slowing down the population growth. రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దన్నారు. రైతుల భూముల ధర నిలవాలన్నా, పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని చెప్పారు. విదేశాల నుంచి వచ్చి పరిశ్రమలు పెట్టాలంటే ఫ్లైట్ కనెక్టివిటీ ఉండాలని, అందుకే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కట్టాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అని తెలిపారు. రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములిచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దన్నారు. రైతుల భూముల ధర నిలవాలన్నా, పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని చెప్పారు. నేడు మీడియాతో మంత్రి మాట్లాడారు. ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి, జనాభా పెరుగుతుందని వెల్లడించారు. ఎయిర్పోర్టు కోసం భూసేకరణ లేదా భూ సమీకరణ అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఇప్పటికే అమరావతిలో పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. భూములిచ్చిన రైతు సోదరులకు ఎలాంటి అపోహ వద్దని, ఇచ్చిన మాట ప్రకారం అన్నీ చేస్తామని హామీ ఇచ్చారు.
3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు. రైతులు అమరావతి రాజధాని కోసం రైతులు ల్యాండ్ ఇచ్చారో వాళ్ళెవ్వరు కూడా ఎటువంటి డౌట్ అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు ఒక లాంగ్ విజన్తో చేస్తున్నారు. అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే ఈరోజు 217 చదరపు కిలోమీటర్లు కడుతున్నామో అది ఇంకా సక్సెస్ఫుల్ కావాలి. రైతులు ఇచ్చిన భూములకు ఇంకా విలువ రావాలంటే ఇక్కడ అనేక సంస్థలు రావాలి. అనేక సంస్థలు అంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వస్తేనే ఈ క్యాపిటల్ సిటీ యొక్క విలువ ఇంకా పెరుగుతుంది. రైతుల భూముల విలువ ఇంకా పెరుగుతాయి. ఇండస్ట్రీస్ రాగడం అంటే ఎప్పటికీ రాదు. ఇప్పుడు హైదరాబాద్ ఈరోజు సక్సెస్ అంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో హైదరాబాద్లో అనేకమైన ఆర్గనైజేషన్స్ ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే యువతకి ఉద్యోగాలు వస్తాయి, ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. అందుకనే ముఖ్యమంత్రి గారు లాంగ్ విజన్తో ఆలోచించి ఈ క్యాపిటల్ సిటీ ప్రపంచంలో టాప్ 10 సిటీలో ఒకటి కావాలి. ఇక్కడ ఏ రైతులైతే ఈ భూములు ఇచ్చారో వాళ్ళు ఇంకా విలువ పెరగాలంటే ఇక్కడ అనేక ఆర్గనైజేషన్స్ రావాలి. అండ్ అక్విజిషన్ అయితే రైతులు నష్టపోతారని ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు చెప్పారు. అయితే ల్యాండ్ పుల్లింగ్ అయితే కొద్దిగా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్నప్పుడు దాన్ని డెవలప్ చేసి ఇవ్వాలి రైతులకి, మళ్ళీ వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి. అందువల్ల ఇవి ఆలోచిస్తున్నా త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఇందులో భాగంగా 64వ డివిజన్ కండ్రికలోని ఖాళీ స్థలంలో గోశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని బోండా ఉమా స్పష్టం చేశారు. 64వ డివిజన్ కండ్రిక నున్న మార్గంలో నిర్మించిన గోశాల నిర్మాణానికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఈ భూమి ఆక్రమణకు ప్రయత్నాలు జరిగాయని, మీడియా కథనాలతో అధికారులను అప్రమత్తం చేశామని చెప్పారు. ఖాళీగా ఉంటే ఇలాంటి ఆక్రమణలు జరుగుతాయని గుర్తించి కొంత గోశాలకు కేటాయించి మిగిలిన స్థలానికి కంచె వేస్తున్నామని చెప్పారు. ఇందుకు 20 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 9 నెలల్లో అనేక ఓపెన్ స్థలాలలో కాంపౌండ్ ఏర్పాటు చేశామని వివరించారు. ప్రభుత్వ స్థలాలు కాపాడటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. అంతేకాక అభివృద్ధి దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. గతంలో ఆక్రమించడానికి కొంత ఆక్రమణకి ప్రయత్నాలు జరిగినాయి. దాన్ని వెంటనే మరి మీడియాలో వచ్చిన కథనాలు కానీ వాటి మీద అధికారులు అలర్ట్ చేశాం. వెంటనే వాళ్ళ ఆక్రమణల్ని తొలగించి కార్పొరేషను సైట్ని మరి ప్రొటెక్ట్ చేయడం జరిగింది. ఇక ఖాళీగా ఉంటే ఇలాంటి ఆక్రమణలే రిపీట్ అవుతాయని చెప్పి ఇవాళ దీంట్లో వర్క్ కూడా స్టార్ట్ చేసాం. కొంత గోమాతలకి గోశాల కోసం కొంత కేటాయించాం. అట్లాగే మిగిలినంతా కూడా ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ స్థలాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నా దాన్ని కనుక అన్యాక్రాంతం అవ్వకుండా, ఆక్రమణలకి అవ్వకుండా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నాం. మా దృష్టిలోకి వచ్చినటువంటి అన్ని విషయాలని కూడా ప్రభుత్వ స్థలాల జోలికి రాకుండా చూసుకుంటూ ఉన్నాం. ప్రభుత్వ స్థలాలన్నింటినీ కూడా ఓపెన్ ప్లేస్లు, పార్కులు అన్నింటిని కూడా ఫెన్సింగ్లు, కాంపౌండ్ వాల్స్ పర్మనెంట్గా దాన్ని ఇప్పుడు నేను వచ్చిన ఈ 9 నెలల్లోనే అనేక ఓపెన్ సైట్స్లో, పార్కు స్థలాల్లో కాంపౌండ్ వాల్స్ నిర్మించాం, గేట్లు పెట్టాం, ప్రొటెక్ట్ చేసాం. ఎవరు దాంట్లోకి రాకుండా అన్ని విధాలుగా కూడా జాగ్రత్తలు. గన్నవరం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. అంబాపురం గ్రామంలో ఉన్న చెరువును రన్నింగ్ ట్రాక్ గా అభివృద్ధి చేస్తామన్నారు. గన్నవరం నియోజకవర్గంలో రాబోయే కాలంలో సక్రమ మైనింగే గాని అక్రమ మైనింగ్ జరగనివ్వమని అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం అంబాపురం గ్రామం నూతన పంచాయతీ కార్యాలయాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డాక్టర్ కేవీపీ రామచంద్రరావు సొంత గ్రామంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఇచ్చిన నిధులతో నిర్మించిన నూతన పంచాయతీ కార్యాలయం తాను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
గ్రామంలో ఉన్న చెరువును రన్నింగ్ ట్రాక్గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గంలో అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు. అంపాపురం గ్రామం నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా 260 ఓట్లు తనకు మెజార్టీ వచ్చిన గ్రామం అని చెప్పారు. గన్నవరం నియోజకవర్గంలో కొన్ని గ్రామాలలో మెజార్టీ తక్కువ వచ్చిందని, మెజార్టీ ఎంత వచ్చింది అని చూడకుండా అన్ని గ్రామాలను సమానంగా అభివృద్ధి చేస్తామన్నారు. బాపులపాడు మండలం ఉమామహేశ్వరంలో శ్మశానం కబ్జా చేసిన వారిపై అధికారులకు సూచనలిచ్చానని, అది నిజమైతే తక్షణమే చర్యలు తీసుకోమని చెప్పానన్నారు. గన్నవరం నియోజకవర్గంలో ఎంత పెద్దవారైనా ప్రభుత్వ ఆస్తిని కబ్జా చేసిన వారు శిక్షార్హులేనని చెప్పారు. గన్నవరం నియోజకవర్గంలో రాబోయే కాలంలో సక్రమ మైనింగే గాని అక్రమ మైనింగ్ జరగనివ్వనన్నారు. రాకపోయినా నేను పగలో కక్ష వచ్చిన మనిషి కాదు. మడిచెర్ల గ్రామంలో నాకు 130-140 మైనస్ వస్తే 45 సంవత్సరాల ఎస్సీ కాలనీల కళ నియోజకవర్గం మొత్తం మీద హయ్యెస్ట్ ఫండ్స్ ఒక రోడ్డుకి ఇస్తే అది ఆ రోడ్డుకి 80 లక్షలు, అది రాత్రి ఓపెన్ చేశాను. అక్కడ నాకు ఎస్సీ సోదరుల ఓట్లలో నాకు ప్లస్సే వచ్చినట్టుంది, కానీ ఆ ఊరు మైనస్ వచ్చింది. మైనస్ వచ్చిందని రాజకీయాలు చేయటం, అభివృద్ధికి దూరంగా ఉంచడం నా మతం అభిమతం కాదు. నేను రాజకీయాల్లోకి వచ్చేది మంచి చేయటమే తప్ప పనికిమాలిన పనులు చేయటం కాదని పలుసార్లు నేను మీడియా సోదరులు చెప్పిన పరిస్థితి. ఇంకో విషయం సుస్పష్టంగా చెప్తున్నా, మీరు కూడా మీడియా సోదరులు డైరెక్ట్గా కవర్ చేయండి. ఏ మండలంలో అయినా ఇవాళ త్రిపుల్ గచ్చిబౌలిని గన్నవరం నియోజకవర్గం తీసుకొస్తానికి అన్నీ మాట్లాడి ఒప్పించి మెప్పించి తీసుకొద్దామని ట్రై చేస్తే మేధా టవర్స్లో 37,000 స్క్వేర్ ఫీట్ ఖాళీగా ఉంటే దాంట్లో టెంపరీగా త్రిపుల్ గచ్చిబౌలిని పెడతానికి ఒప్పుకుని తర్వాత మాకు ల్యాండ్ చూపిస్తే గన్నవరంలో పెడతానంటే దురదృష్టం. గన్నవరం నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ దగ్గరలో 30 ఎకరాల భూమి నేను చూపించలేకపోయాను. దాన్ని సిగ్గుపడుతున్నాను. నేను చేసిన తప్పు కాదు ఇది, గత పాలకులు చేసిన దుర్మార్గం. ఎంక్రోచ్మెంట్లు బారిన పడిన పరిస్థితి, ప్రజల ధనమాన ప్రాణ రక్షణను కల్పించలేనప్పుడు శాసనసభ్యుడిగా ఎవరన్నా ఉపయోగం లేదు. కనీస బాధ్యత ఇది. అలాగే ప్రభుత్వ ఆస్తులను కాపాడుతున్న విషయంలో గతంలో నేను పోరాడి 150 కోట్ల రూపాయల భూమిని 15 ఎకరాలు ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర కాపాడే, దాంట్లో కన్వెన్షన్ సెంటర్ హైదరాబాద్ హైటెక్స్ లాంటి అంత పెద్దది కాదు, కానీ ఆ టైప్లో చిన్న హైటెక్స్ వచ్చే పరిస్థితి. వక్ఫ్ చట్ట సవరణ కేసులో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వివాదాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్తో కూడిన 3 సభ్యుల ధర్మాసనం విచారణ జరిపింది. వక్ఫ్ చట్ట సవరణ కేసులో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వివాదాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథ్తో కూడిన 3 సభ్యుల ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరపున తొలుత వాదనలు వినిపించిన కపిల్ సిబల్ వక్ఫ్ సవరణ చట్టంలోని అనేక నిబంధనలు ఆర్టికల్ 26ను ఉల్లంఘించేలా ఉన్నాయని సుప్రీంకోర్టుకు తెలిపారు. అనంతరం వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఎంతో కసరత్తు చేశాక వక్ఫ్ సవరణ చట్టాన్ని రూపొందించినట్లు చెప్పారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై జేపీసీ 38 సమావేశాలు నిర్వహించినట్లు వివరించారు. సుమారు 98.2 లక్షల విజ్ఞప్తులను పరిశీలించిందన్నారు. వక్ఫ్ బిల్లును పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న సీజీఐ హిందూ ట్రస్టుల్లో ముస్లింలను నియమిస్తారా అని ప్రశ్నించారు. 100 ఏళ్ల నాటి వక్ఫ్ ఆస్తులకు పత్రాలు ఎక్కడి నుంచి వస్తాయన్నారు. వక్ఫ్ సవరణ చట్టంలోని కొన్ని నిబంధనలపై స్టే ఇవ్వనున్నట్లు తెలిపిన ధర్మాసనం రేపు మధ్యంతర ఉత్తర్వులను ప్రకటించనున్నట్లు పేర్కొంది. వక్ఫ్ సవరణ చట్టం తీసుకువచ్చి ప్రధాని మోడీ ముస్లింల ద్రోహిగా చరిత్రలో నిలిచిపోయారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు అన్నారు. మోడీ సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తానని చెబుతూనే ముస్లింలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. మోదీ దిశలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా నటిస్తున్నారని విమర్శలు గుప్పించారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరసింహారావు మాట్లాడుతూ ముస్లింలపై మోసం చేసిన నరేంద్ర మోదీ చరిత్రలో ముస్లింల ద్రోహిగా నిలిచిపోతారని విమర్శించారు. ముస్లింల హక్కులను కాలరాసే విధంగా కేంద్రం, రాష్ట్రాలు పనిచేస్తున్నాయని మండిపడ్డారు. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనేది కాంగ్రెస్ పార్టీ నినాదమని, బీజేపీ ప్రభుత్వం రానున్న రోజుల్లో తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
ముస్లింల పక్షపాతిగా చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వక్ఫ్ బిల్లు విషయంలో రాజ్యసభలో మద్దతు పలకటం ముస్లింలకు తీవ్ర వెన్నుపోటంటూ మండిపడ్డారు. జాయింట్ పార్లమెంట్ కమిటీ యొక్క విధి విధానాలు పూర్తిగా అవగాహన చేసుకోకుండా అటు రాజ్యసభలో ఇటు లోక్సభలో కూడా నిర్ణయం తీసుకుని కోట్లాది మంది మైనార్టీ సోదరీమణుల యొక్క మనోభావాలని దెబ్బతీసే విధంగా వాళ్ళకి అభద్రతా భావం వచ్చే విధంగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, ఆయనకి ఇక్కడ వంత పాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈ బిల్లుకు మద్దతుగా ఓట్లు వేసిన వాళ్ళే. వీళ్ళెవరు కూడా క్షమించరు జనం. మేము వాడు ఒకటి అడుగుతున్నాం, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ రాష్ట్రాల్లో బస్సులు ఇప్పటికే రోడ్ల మీదకి వచ్చారు. హింసాత్మక సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ఎక్కడ కూడా దాని విషయంలో మేము తప్పు చేసామనే మాట నరేంద్ర మోడీ గారు నోటించి రాట్లా. కాంగ్రెస్ పార్టీ చాలా సమస్యల్లో ఉందని, వారి ఆందోళన కష్టాలను తీర్చుకోవడం కోసం వారి సమస్యను దేశం మీద రుద్దే కార్యక్రమాన్ని తీసుకుని ఇప్పుడు నిరసనలకు పిలుపునిచ్చిందని బీజేపీ రాష్ట్ర మైనారిటీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజీ తెలిపారు. వారికి నిరసనలు తెలిపే హక్కు ఉంది కానీ దేశంలో భూమిని కానీ ప్రజల సొమ్మును దోచుకునే హక్కు లేదన్నారు. సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజీ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1937లో ప్రారంభించిన నేషనల్ హెరాల్డ్ పత్రికలో 5,000 మంది వాటాదారులున్నారని చెప్పారు. ఇది నెహ్రూ వ్యక్తిగతమైన ఆస్తి కాదన్నారు. స్వాతంత్ర సమరయోధులు అనేక మంది పెద్దల ఆస్తి ఈ నేషనల్ హెరాల్డ్ ఆస్తి అని పేర్కొన్నారు. 2008లో ఈ పత్రిక ప్రచురణ ఆగిపోయిందని, కాంగ్రెస్ పార్టీ పత్రికకు 90 కోట్లు ఇచ్చిందన్నారు. ఒక రాజకీయ పార్టీ నిధులను ప్రైవేటు సంస్థలకు బదలాయించడం చట్టవిరుద్ధమైన అంశమని తెలిపారు. నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన ఆస్తి మొత్తం గాంధీ కుటుంబంలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ ఒక కార్పొరేట్ కుట్రకు పాల్పడిందన్నారు. యంగ్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేశారని, అందులో 38% సోనియా గాంధీ, 38% రాహుల్ గాంధీ తీసుకొని ఒక 9 కోట్ల రూపాయల ఈక్విటీ షేర్లను బదలాయింపు చేయడం జరిగిందన్నారు. మొత్తం నేషనల్ హెరాల్డ్ సంబంధించినటువంటి ఆస్తి గాంధీ కుటుంబంలోకి తీసుకురావడం కోసం కాంగ్రెస్ ఒక కార్పొరేట్ అనేటువంటి కుట్రకి పాల్పడడం జరిగింది. దానికోసం యంగ్ ఇండియా అనేటువంటి ఒక కంపెనీని ఏర్పాటు చేశారు. దీనిలో 38% సోనియా గాంధీ, 38% రాహుల్ గాంధీ తీసుకొని దాదాపు 76% పెట్టి ఒక 9 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈక్విటీ షేర్లని ఈ కంపెనీకి బదలాయింపు చేయడం జరిగింది. ఈ 9 కోట్ల ఈక్విటీ షేర్లు బదలాయింపు చేసిన తర్వాత నేషనల్ హెరాల్డ్ యొక్క సంబంధించినటువంటి ఆస్తి మొత్తం కలిపి యంగ్ ఇండియన్ కంపెనీకి లిమిట్లోకి నియంత్రణలోకి వచ్చేసినటువంటి పరిస్థితి. ఈ యొక్క కంపెనీ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి 4 ఆస్తులు ఢిల్లీలో బహదూర్ షా రోడ్లో ఉన్నటువంటి ఆస్తి కానీ, పూణేలో కానీ, అదేవిధంగా లక్నోలో కానీ, ముంబైలో కానీ, భోపాల్లో కానీ దాదాపు 2,000 కోట్ల రూపాయల ఆస్తి ఈ యొక్క యంగ్ ఇండియన్ దాంట్లోకి ట్రాన్స్ఫర్ అయినటువంటి పరిస్థితి. ఏదైతే 2014లో ఈ కేసుని ప్రైవేట్ పిటిషన్ ద్వారా వేసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి వేసినటువంటి పిటిషన్ని స్వీకరించినటువంటి కోర్టులు 2021లో ఈడీ దర్యాప్తు మొదలెట్టిన తర్వాత దర్యాప్తులో వస్తున్నటువంటి నిజాలు వాస్తవాలు ఏవైతే ఉన్నాయో దాని ఫలితంగా వీళ్ళు సృష్టించినటువంటి ప్రతి ఒక్క సూట్ కేసు కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ రహస్యాలు బట్టబయలైనటువంటి పరిస్థితి. మన దేశ పురోగతికి కారణమైన దృఢమైన రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చీఫ్ పిఎంజీ ఏపీ సర్కిల్ ఐపీఓఎస్ సంతోష్ నేత కె, విజయవాడ డివిజన్ ఎస్ఎస్పీఓఎస్ ఎం నరసింహస్వామి పేర్కొన్నారు. బలమైన రాజ్యాంగాన్ని కలిగి ఉండటం వల్లే భారతదేశం పురోభివృద్ధి సాధిస్తూ ముందుకు వెళ్తోందని చెప్పారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున విజయవాడ బకింగ్హామ్ పోస్టాఫీసులో ఆవిష్కరించిన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని చీఫ్ పిఎంజీ ఏపీ సర్కిల్ ఐపీఓఎస్ సంతోష్, విజయవాడ డివిజన్ ఎస్ఎస్పీఓఎస్ ఎం నరసింహస్వామి నేడు పరిశీలించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఉద్యోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా విజయవాడ గవర్నర్పేట బకింగ్హామ్ పోస్టాఫీసులో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం జరిగిందన్నారు. మన దేశ పురోగతికి కారణం దృఢమైన రాజ్యాంగమేనన్నారు. చుట్టుప్రక్కల దేశాల పరిస్థితి చూస్తే మన రాజ్యాంగం ఎంత బలంగా ఉందో అర్థమవుతుందన్నారు. భారతదేశం చాలా ముందుకు వెళ్లడానికి కారణం బలమైన రాజ్యాంగాన్ని కలిగి ఉండడమేనన్నారు. స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్ కాంస్య విగ్రహం విజయవాడ పోస్టల్ డివిజన్లో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.
చుట్టుపక్కల ఉన్న దేశాలని గమనిస్తే వాటి పరిస్థితి ఏంటి అనేది ఈరోజు చాలా ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉంది. కానీ ఆ విషయంలో మన భారతదేశం చాలా ముందుకెళ్తుందంటే కారణం ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ కలిగిన కాన్స్టిట్యూషన్ ఉండడం. సో అందుకు కారణమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం మన బకింగ్హాంపేట్ పోస్ట్ ఆఫీస్లో మనం వారి స్టాచ్యూని అన్వీల్ చేసుకోవడం స్ఫూర్తిదాయకం. అలాగే మన డిపార్ట్మెంట్లో కానీ ఇంకా వేరే గవర్నమెంట్లో కానీ ఇంకా వేరే సొసైటీలో కానీ ఎక్కడైనా కూడా బలహీన వర్గాల నుండి స్ట్రాంగ్ వాయిస్ వస్తుందంటే దానికి ముఖ్యమైన ప్రేరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో ఇందుకు కారణమైన వారి స్టాచ్యూని మన పోస్ట్ ఆఫీస్లో పెట్టుకొని మన అందరికీ మన ఎంప్లాయీస్ అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉండడం. అనంతరం బకింగ్హామ్ పోస్ట్ ఆఫీస్ హెడ్ మాస్టర్ పివిఆర్ నరసింహారావు మాట్లాడుతూ తమ కార్యాలయంలో సిబ్బంది అంతా దృఢమైన సంకల్పంతో అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంబేద్కర్ విగ్రహం చూసినప్పుడు సమానత్వ భావన ఒక స్ఫూర్తి కలుగుతుందన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని చూస్తామో మనకి సింబల్ ఆఫ్ ఈక్వాలిటీ, సింబల్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనేది మనకి అంత కూడా బాగా తెలుస్తుందండి. ఇది ఎప్పుడు కూడా మనం ఈక్వాలిటీకి అనుకూలంగా మనం ప్రతి వాళ్ళం చూసుకుంటాము. అంబేద్కర్ భావాలు అవన్నీ కూడా ప్రజల్లోకి చొరవకు తీసుకురావాలనే దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టబడిందండి. మాచవరం డౌన్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు జరిగిన ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవ కమిటీ మాచవరం ప్రజల సహకారంతోనే ఉత్సవాలు విజయవంతంగా జరిగాయని కమిటీ నిర్వాహకులు తెలిపారు. విజయవాడ మాచవరం డౌన్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో 15వ వార్షిక కళ్యాణ మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాలలో భాగంగా చివరి రోజు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. మాచవరంతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తనయుడు బోండా సిద్ధార్థ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతి కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ గౌరవాధ్యక్షులు చెరుకూరి కృష్ణకుమార్ నాని, కమిటీ సభ్యులు మాట్లాడుతూ మాచవరం డౌన్లో గత 15 సంవత్సరాలుగా సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. సీతారాముల కళ్యాణంతో పాటు వారం రోజులు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. నేడు నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమంలో సుమారు 10,000 మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారని తెలిపారు. రోజున అన్నదాన కార్యక్రమంలో వేలాది మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అట్లాగే ఈ నగరంలో ఉన్నటువంటి ఈ మాచవరం డౌన్ రెవెన్యూ కాలనీ ప్రాంతంలో ఉన్నటువంటి పురవాసులు అందరూ కూడా ఈ దేవుడి కార్యక్రమానికి వారి వంతు సహాయ సహకారాలు ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరి 9 రోజులు 9 కార్యక్రమాలు చేసి మరి 10వ రోజున ఈ వంటలన్నీ కూడా తయారు చేయించుకుని 11వ రోజు మరి 10,000 మందికి భోజనాలకు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున 10,000 మంది భోజనం చేయించుతున్నారు. ఇంకా ఇప్పుడు వరకు 7,000 మంది చేశారు. ఇంకొక 3,000 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. మరి గత 15 సంవత్సరాల నుంచి కూడా మరి ఎక్కడా జరగనటువంటి విధంగా ఈ విజయవాడ పట్టణంలోనే ఎక్కడా జరగనటువంటి విధంగా అన్ని కార్యక్రమాలు చేసి 9 రోజులు చేసి 9 కార్యక్రమాలు చేసి మరి 10వ రోజున ఇవన్నీ తయారు చేయించుకుని 11వ రోజున ఈ కార్యక్రమాలన్నీ చేయటం జరుగుతుంది. మరి ఇంత అంగరంగ వైభవంగా జరగటానికి కారణమైన మా కమిటీ సభ్యులకు, మాచవరం పుర ప్రముఖులకు, మాచవరం ప్రజానీకానికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి. అనంతరం కమిటీ గౌరవాధ్యక్షులు చెరుకూరి కృష్ణకుమార్ నాని జన్మదిన వేడుకలు అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చిరు వ్యాపారుల భవిష్యత్తు రాను అంధకారం అవుతోందని సిఐటియు నాయకులు దోనిపూడి కాశీనాథ్ అన్నారు. అప్పులు తెచ్చుకొని స్వయం ఉపాధితో జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులపై తీవ్రమైన ప్రభుత్వ దాడి మొదలైందని ఆరోపించారు. బీసెంట్ రోడ్డుపైన కన్నుపడిందని చెప్పారు. చిరు వ్యాపారులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేసేందుకు పూనుకోవాలని అన్నారు. విజయవాడ హాకర్స్ మరియు తోపుడు బండ్ల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో చిరు వాయుపరులకు రక్షణ కల్పించాలి, అధికార పార్టీ దౌర్జన్యాలు ఆపాలని కోరుతూ బీసెంట్ రోడ్లో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐటియు నాయకులు దోనెప్పుడు కాశీనాథ్ మాట్లాడుతూ బీసెన్ రోడ్లో 1973 నుంచి హాకర్లు ఉన్నారని తెలిపారు. ఒకప్పుడు బీసెన్ రోడ్లో చెప్పులు అమ్ముకుంటూ హాకర్గా మారి పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన వారు ఇక్కడ ఉన్నారన్నారు. బీసెన్ రోడ్లో చిరు వ్యాపారస్తులపైన ప్రజాప్రతినిధులు దాడి చేస్తున్నారని, అవహేళన చేయటమే కాకుండా వారి వ్యాపారాలను కొల్లగొట్టి వారిని ఇంటికి పంపించి వారు బాగుపడాలని ఆలోచన చేస్తున్నారని అన్నారు. విజయవాడ నగరంలో హాకర్లందరూ ఏకతాటిపైకి వచ్చి దఫదఫాలుగా కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఇటీవల సేవ్ బీసెంట్ రోడ్ అంటూ బ్యానర్లు పెట్టారని, అది సేవ్ బీసెంట్ రోడ్డు కాదని షేవ్ బీసెంట్ రోడ్ అని, బీసెంట్ రోడ్డును క్షవరం చేసేందుకే తప్ప కాపాడడానికి ఎంతమాత్రం కాదన్నారు. చిరు వ్యాపారస్తులతో పాటు అద్దెకు తీసుకుని పెట్టుబడులు పెట్టి లక్షల రూపాయలతో వ్యాపారాలు చేస్తున్న వారు ఉన్నారని తెలిపారు. హాకర్లకు వీరి మధ్య విభేదాలు సృష్టించి వ్యాపారాలు చేయనీయకుండా చూడాలనే కుట్రకోణం ఉందన్నారు. చిరు వ్యాపారుల వద్ద ఉండే ఉత్పత్తులు పేద, దిగువ, మధ్యతరగతి, సామాన్య ప్రజలు కొనుగోలు చేస్తున్నారని, నాణ్యత కోరుకునేవారు షాపుల్లోకి వెళ్తున్నారని చెప్పారు. హాకర్లు, షాపుల వాళ్లు ఇప్పటివరకు కలిసి ప్రయాణం చేశారని, ఇక ముందు కూడా అలాగే సాగితే ఇద్దరు వ్యాపారాలు సజావుగా సాగుతాయని తెలిపారు. చెప్పులు అమ్ముకునేటువంటి వాళ్ళ ఇవాళ మల్టీ మిలియనీర్గా పేరు పొందినటువంటి ఒకప్పుడు చెప్పుల వ్యాపారి, ఒకప్పుడు బిసెంట్ రోడ్లో మోడర్న్ కేఫ్ దగ్గర దొప్పడే పరిచి చెప్పులు అమ్ముకుని ఆఖరిగా అవతారం ఎత్తి ఆ తర్వాత పారిశ్రామికవేత్తగా ఎదిగినటువంటి పరిస్థితి కూడా చూసాం. అందుకని బిసెంట్ రోడ్లో చిరు వ్యాపారస్తులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్నోళ్ళు దాడి చేయటం, ప్రజాప్రతినిధులుగా ఉన్నోళ్ళు వాళ్ళని అవహేళన చేయటమే కాదు, వాళ్ళ వ్యాపారాలను కొల్లగొట్టి వాళ్ళని ఇంటికి పంపించి ఆ స్థానంలో వాళ్ళు బాగుపడాలని చెప్పని చూసేటువంటి ఆలోచన పరిపాటిగా మారి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ సదస్సును 27న విజయవాడలోని మాకినేని బసవపుణ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక కన్వీనర్ వల్లూరు శివప్రసాద్ తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో గ్రంథాలయాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రంథాలయాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలు, సమాజానికి సాహిత్యం ప్రాధాన్యత అనే అంశాలపై మేధావులు, విద్యావంతులు హాజరై చర్చిస్తారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి మేధావులు, విద్యావంతులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. విజయవాడ సివిల్ కోర్ట్స్ సమీపంలోని ది విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ భవనంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వేదిక కన్వీనర్ వల్లూరు శివప్రసాద్, ప్రచురణకర్త వెంకటనారాయణ, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షులు మనోహర్ నాయుడు, కమిటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ సదస్సు పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ సామాజిక, సాంస్కృతిక మేధో వికాసానికి గ్రంథాలయాలు ఎంతో ఉపకరిస్తాయని, అనేక మంది మహానుభావులు గ్రంథాలయ ఉద్యమాన్ని రాష్ట్రంలో నిర్వహించారని అన్నారు. 1948లో మొట్టమొదట మద్రాసు చట్టంగా ప్రారంభమై 1960లో ఆంధ్రప్రదేశ్ చట్టంగా అనేక మార్పులు చేర్పులతో గ్రంథాలయ వ్యవస్థ ఏర్పడిందన్నారు. అప్పటి నుంచి ప్రజల నుంచి 8% సెస్ వసూలు చేస్తూ గ్రంథాలయ నిధిని ఏర్పాటు చేసి ఆ నిధులతో గ్రంథాలయాలు అభివృద్ధి చేసుకోవాలని చట్టం నిర్దేశించిందన్నారు. దాని ప్రకారం ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్న అనేక విధాలుగా ప్రభుత్వాలు నిరాసక్తత చూపుతూ దాని గురించి పట్టించుకోవటం మానేసిందన్నారు. ప్రజల నుంచి కోట్లాది రూపాయలు పన్నులు వసూలు చేస్తున్న అనేక విధాలుగా ఆ వ్యవస్థని ప్రభుత్వాలు నిరాసక్తంగా వ్యవహరిస్తూ వాటిని పట్టించుకోవడం మానేసింది. దానివలన గ్రంథాలయాల్లో కొత్త పుస్తకాలు లేక, సిబ్బంది లేక, కూర్చోవడానికి సరైనటువంటి వసతులు లేక ప్రజలు కూడా గ్రంథాలయాలను వినియోగించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈ ప్రభుత్వం చూపుతున్నటువంటి నిరాదరణకి స్పందించి ప్రజలందరూ కూడా వాళ్ళు కట్టే పన్నుల్లో నుంచి 8% తీసుకుంటూ గ్రంథాలయాలకు ఈ దురవస్థ ఏమిటి అని ప్రశ్నించాల్సిన అవసరాన్ని గుర్తించి ఆ గ్రంథాలయాల్ని నిర్వీర్యమవుతున్నటువంటి పరిస్థితుల నుంచి పునర్వైభవాన్ని తీసుకురావాలనే ఆకాంక్షతో ఈ ఉద్యమ సదస్సు ఏర్పడింది. దాన్ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఉద్యమ కమిటీలను వేయటం జరిగింది గ్రంథాలయ వికాసానికి. 40 ఏళ్ళు సెస్ వసూలు చేస్తా 4 సార్లు మాత్రమే కొన్నారంటే గ్రంథాలయాల మీద ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కానీ అంతకుముందు ప్రభుత్వాలు కానీ ఎవరికి కూడా ప్రభుత్వాల మీద శ్రద్ధ లేదు అసలు అనేది నేను గమనించింది. అంతేకాకుండా
సెస్ 8% అన్నారే ఇందాక ఇప్పుడైనా 8% అయితే ఇప్పుడు కార్పొరేషన్లో వివిధ కార్పొరేషన్లో కొన్ని కోట్ల రూపాయలు జిల్లా గ్రంథాలయ సంస్థలకి జమ చేయాల్సి ఉండి కూడా వాళ్ళు జమ చేయట్లా. అంటే స్ట్రిక్ట్ రూల్ అనేది దేనికైతే ఉద్దేశించి మన దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారో దానికి ఖర్చు పెట్టకుండా డబ్బులు డైవర్ట్ అవుతున్నాయి. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని. అంతేకాకుండా ఈ పర్చేస్ సిస్టంలో కూడా ఎన్నో అవకతవకలు ఉన్నాయి. వాటినన్నింటినీ సరిదిద్దటానికి రచయితలు, ప్రచురణకర్తలు, వివిధ సాహిత్య సంస్థలు పూనుకుని ప్రభుత్వం దృష్టికి ఈ విషయాలన్నింటినీ మొదట నిర్వహించినటువంటి బుక్ ఫెస్టివల్కి 18 దేశాల నుంచి వచ్చారు. గత సంవత్సరం 45 దేశాల నుంచి వచ్చారు. నెక్స్ట్ ఇయర్ 100 దేశాల నుంచి వాళ్ళు రావాలని వాళ్ళ టార్గెట్. వాళ్ళు తమిళ సాహిత్యం ఇతర భాషల్లోకి ఎవరైనా అనువాదం చేసుకుంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇతర భాషల నుంచి తమిళకి అనువాదం చేసినా కానీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. అంతే అట్లనే కర్ణాటక గవర్నమెంట్ కూడా చేస్తుంది. ఒక్క తెలుగు 2 రాష్ట్రాల్లో మాత్రం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఈస్టరు పాస్కా పర్వదినాన్ని పురస్కరించుకుని ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్ అన్ని క్రైస్తవ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 19న విజయవాడలో భారీ ఎత్తున రన్ ఫర్ జీసస్ శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు సిఎస్ఐ కృష్ణా గోదావరి డయాసిస్ బిషప్ మోస్ట్ రెవరెండ్ టి జార్జి కొర్నేలియస్ తెలిపారు. ఉదయం 6 గంటలకు బెన్ సర్కిల్ సమీపంలోని నిర్మలా హై స్కూల్ పక్కన ప్రసిద్ధి చెందిన సెయింట్ పాల్స్ కథీడ్రల్ చర్చి నుండి రన్ ఫర్ జీసస్ ప్రారంభం అవుతుందన్నారు. క్రైస్తవులలో ఐక్యతను చాటి చెప్పేందుకు పునరుత్థానుడైన క్రీస్తు కోసం గత 15 సంవత్సరాలుగా విజయవాడలో నిర్వహిస్తున్నామని చెప్పారు. విజయవాడ బిషప్ అజరయ్య స్కూల్ గ్రౌండ్లోని ఆల్ సెయింట్ చర్చ్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఎస్ఐ కృష్ణా గోదావరి డయాసిస్ బిషప్ మోస్ట్ రెవరెండ్ టి జార్జ్ కొర్నేలియస్ మాట్లాడారు. ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్ అన్ని క్రైస్తవ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 19న విజయవాడలో భారీ ఎత్తున రన్ ఫర్ జీసస్ శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ రన్ ఫర్ జీసస్ శాంతి ర్యాలీని విజయవాడతో పాటు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలోని 600 సెంటర్లలో నిర్వహిస్తున్నామని చెప్పారు. క్రైస్తవులలో ఐక్యతను చాటి చెప్పేందుకు పునరుద్ధానుడైన క్రీస్తు కోసం గత 15 సంవత్సరాలుగా విజయవాడలో నిర్వహిస్తున్నామని చెప్పారు. బెన్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి కెథీడ్రల్ దగ్గర నుంచి ఆర్సీఎం చర్చ్ దగ్గర నుంచి 6 గంటలకు ఉదయం బయలుదేరి మనం మదర్ తెరీసా ఆ స్టాచ్యూ మీదుగా ఇక్కడికి బెసిలికా సిఎస్ఐ బెసిలికా ఆ చర్చికి వచ్చి అక్కడ అందరం మరి కలిసి దేవుణ్ణి ఆరాధించి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తాం. అంచేత ప్రతి ఒక్క నాయకులకు, సేవకులకు, సంస్థలకు, విశ్వాసులందరికీ మనం చేస్తున్నాం. తప్పనిసరిగా ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో పాల్గొని దైవదేవుని పొందుదాం. ఇది ఐక్యతకు గొప్ప సాదృశ్యం. అలాగే మనందరం గొప్ప ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు, దేవుని కుటుంబానికి చెందిన వాళ్ళమని అందరం కలిసి ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని జరిపిద్దాం. అనంతరం బేతులు మినిస్ట్రీస్ బైబిల్ కాలేజ్ ప్రెసిడెంట్ అండ్ డైరెక్టర్ రెవరెండ్ పాస్టర్ సల్లూరి జయకుమార్ రాజు మాట్లాడుతూ ఈ నెల 19న ఉదయం 6 గంటలకు బెంజ్ సర్కిల్ సమీపంలోని నిర్మలా హై స్కూల్ ప్రక్కన ప్రసిద్ధి చెందిన సెయింట్ పాల్స్ కథీడ్రల్ చర్చి నుండి రన్ ఫర్ జీసస్ ప్రారంభమవుతుందన్నారు. అక్కడ నుండి శాంతి ర్యాలీ పిన్నమనేని సిద్ధార్థ పాలిక్లినిక్ రోడ్డు మీదుగా మదర్ తెరీసా విగ్రహం, గిరిపురం శిఖామణి సెంటర్ మీదుగా సిఎస్ఐ సెయింట్ పాల్స్ బసలికా చర్చి ప్రాంగణానికి చేరుకుంటుందన్నారు. క్రీస్తు యొక్క శిలువ, శ్రమలు, పునరుద్ధానాన్ని ప్రకటించడానికి మేమందరము కూడా ఐక్యతగా ఉన్నాము. వివిధ శాఖలు కలిగి ఉన్నప్పటికీ కూడా మేమందరము కూడా ఐక్యతగా ఉన్నాము, ఐక్యతగా ముందుకు సాగుతున్నామని చెప్పేసి ఒక కుటుంబముగా ఉన్నామని చెప్పి తెలియచేయడానికి మరి ఈ దినాన్న 19వ తారీఖున ర్యాలీ జరుపుతూ ఉన్నాము. కాబట్టి ఆ ర్యాలీలో ప్రతి ఒక్కరూ కూడా పాలు పంచుకొని మేమందరము ఒక్కటే ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఒక్కటే అని చెప్పేసి తెలియచేయడానికి. అనంతరం బిషప్ జార్జ్ కొర్నేలియస్, పాస్టర్ ఎస్ జయకుమార్ బాబు, రెవరెండ్ పాస్టర్ అల్లూరి విశ్వప్రసాద్, కన్వీనర్ రెవరెండ్ పాస్టర్ ప్రవీణ్ శీలం, స్వర్ణదీపిక ఎడిటర్ రెవరెండ్ పాస్టర్ బెల్లంకొండ శివాజీరాజు, బాప్టిస్టు సంఘాల ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి బోతపాటి ఫెలోమెన్ స్వర్ణ తదితరులు రన్ ఫర్ జీసస్ ర్యాలీ టీషర్ట్లు, టోపీలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రన్ ఫర్ జీసస్ కమిటీ సభ్యులు రెవరెండ్ పాస్టర్ ఐ కరుణానిధి, ఎస్టీబీసీ రీజనల్ సెక్రటరీ కోరకొండ అశోక్ కుమార్, పాస్టర్ బి శివాజీరాజు, పాస్టర్ శీలం ప్రవీణ్, పాస్టర్ ఎస్ జయకుమార్ బాబు తదితరులు పాల్గొన్నారు.
శీతల పానీయాల్లో మోతాదును మించి పురుగుల మందు ఉన్నాయని, వీటిని సేవించడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఐఎంఏ తెలియజేసిన ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. సినీ ప్రముఖులు వారి ఆదాయం శీతల పానీయాలు ప్రచారం కాకుండా ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే కొబ్బరి బొండాలు, పండ్ల రసాలు, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను ప్రచారం చేయాలని హితవు పలికారు. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలంటూ ప్రజల్ని మేల్కొల్పే కార్యక్రమంలో భాగంగా విజయవాడలోని లెనిన్ సెంటర్లో వినూత్న రీతిలో నిరసన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పరచూరి రాజేంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలం సందర్భంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, శీతల పానీయాలు, కూల్ డ్రింకులు, కోకో కోలాలు తాగడం వల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయని, గర్భిణీలు ఖాళీ కడుపుతో శీతల పానీయాలు తాగితే పిండం కరిగిపోతుందన్నారు. కొత్తగా పెళ్లైన వారు బిర్యానీ తిని త్వరగా జీర్ణం కావడం కోసం కూల్ డ్రింక్ తాగడం వల్ల సంతానం లేకుండా పోతున్నారన్నారు. దీనిపై ప్రచారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం, సినీ ప్రముఖులు వారి ఆదాయం కోసం కోకో కోలాలు, థమ్సప్ లాంటి శీతల పానీయాలు ప్రచారం కాకుండా ప్రజారోగ్యాన్ని కాపాడే కొబ్బరి బొండాలు, పండ్ల రసాలు, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను ప్రచారం చేయాలని హితవు పలికారు. ప్రభుత్వానికి ఆదాయం కోసం, ట్యాక్సులు రావడం కోసం, అదేవిధంగా సెలబ్రిటీలు వాళ్ళ ఆదాయాల కోసం థమ్సప్ తాగండి, శిఖరాన్ని చేరండి అంటూ అనేక రకాల యాడ్లు ఇస్తూ ప్రజల్ని తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. ఒక పక్క కోకో కోలా, కూల్ డ్రింక్స్, థమ్సప్, స్ప్రైట్, 7అప్ల్లో మోతాదుకు మించి పురుగు మందులు కలపడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ప్రాణహాని ఉంది అని చెప్పేసి ఒక పక్క ఆరోగ్య సంస్థలు తెలియజేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కానీ, సెలబ్రిటీలు కానీ, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో వెంటనే చర్యలు జరిపి అన్ని జిల్లాల్లో కూడా వ్యవసాయ ఆధారిత పంటలను ప్రమోట్ చేయడంతో పాటుగా పండ్ల రసాలు, కొబ్బరి బొండాలు ప్రమోట్ చేయాలని, కూల్ డ్రింక్స్, శీతల పానీయాలని నిలువరించడానికి తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ సౌత్ ఏషియన్ లివర్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో కాలేయ మార్పిడిలో ఈఆర్ఏఎస్కి కేంద్రంగా మారిందని మణిపాల్ హాస్పిటల్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ హెడ్, ప్రఖ్యాత లివర్ సర్జన్ ప్రొఫెసర్ డాక్టర్ టామ్ చెరియన్ అన్నారు. ఈఆర్ఏఎస్ అనేది ఒక శస్త్రచికిత్స అని, ఒత్తిడికి ప్రతిస్పందనను తగ్గించడానికి ఒక ఆధారాల ఆధారిత పెరి ఆపరేటివ్ కేర్ మార్గమని పేర్కొన్నారు. తక్కువ వ్యవధిలోనే మణిపాల్ హాస్పిటల్ కాలేయ వ్యాధికి అత్యుత్తమ కేంద్రంగా స్థిరపడిందని అన్నారు. విజయవాడ మణిపాల్ హాస్పిటల్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో మణిపాల్ హాస్పిటల్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ హెడ్, ప్రఖ్యాత లివర్ సర్జన్ ప్రొఫెసర్ డాక్టర్ టామ్ చెరియన్ మీడియాతో మాట్లాడారు. విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ సౌత్ ఏషియన్ లివర్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో కాలేయ మార్పిడిలో ఈఆర్ఏఎస్కి కేంద్రంగా మారిందని, కాలేయ మార్పిడి తర్వాత రికార్డు స్థాయిలో కేవలం 5 రోజుల్లోనే డిశ్చార్జ్ చేయటం అనేది దేశంలోనే మొదటిసారని, శస్త్రచికిత్స తర్వాత మెరుగైన రికవరీ అనే ఒక విప్లవం ప్రారంభమైందని చెప్పారు. ఇది పురాతన శస్త్రచికిత్స మోస పద్ధతులకు స్వస్తి పలికిందన్నారు. గత దశాబ్దంలో ఈఆర్ఏఎస్ ఇతర శస్త్రచికిత్స ప్రత్యేకతలలో గణనీయమైన ఆమోదాన్ని పొందిందని, దాని గణనీయమైన సంక్లిష్టత కారణంగా మిగిలి ఉన్న చివరి ఆప్షన్స్లో ఒకటి కాలేయ మార్పిడని పేర్కొన్నారు. ఈఆర్ఏఎస్ అనేది శస్త్రచికిత్స ఒత్తిడికి ప్రతిస్పందనను తగ్గించడానికి ఒక ఆధారాల ఆధారిత పెరి ఆపరేటివ్ కేర్ మార్గమని వివరించారు. Today we have come to celebrate one special fact. We have discharged a transplant patient 5 days after liver transplantation. That is a record, I think, for our country. Srinivas will tell you the story himself. Normal discharge after transplantation, maybe 10 years ago, when I first started doing transplants, was 21 days. Then we made it 14 days. But within 1 week, discharging post liver transplant is extremely rare. I think 5 days is almost unheard of. So the point I'm making is, about 1.5 years ago, Dr. Sudhakar, Dr. Rajesh, Dr. Aravind, me, we sat down, we created a new protocol. అనంతరం విజయవాడ మణిపాల్ హాస్పిటల్ క్లస్టర్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి మాట్లాడుతూ, విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ సౌత్ ఏషియన్ లివర్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో గత 3 సంవత్సరాలుగా కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవలందిస్తోందని, తక్కువ వ్యవధిలోనే మణిపాల్ హాస్పిటల్ కాలేయ వ్యాధికి అత్యుత్తమ కేంద్రంగా స్థిరపడిందన్నారు.
గత సంవత్సరం రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో కాలేయ మార్పిడిని నిర్వహించామని, అంతేకాక పిల్లల్లో అత్యధిక సంఖ్యలో కాలేయ మార్పిడిని నిర్వహించామని అన్నారు. వాస్తవానికి కొన్ని నెలల క్రితం పనిచేయని కాలేయ క్యాన్సర్తో బాధపడుతున్న 4 సంవత్సరాల బాలుడికి జీవించి ఉన్న దాత కాలేయ మార్పిడిని విజయవంతంగా నిర్వహించిన మొదటి సంస్థ తమదని అన్నారు. దీనివల్ల పేషెంట్కి ఏంటి ఎలాగ ఉపయోగం అంటే ఖర్చు అనేది చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు రీసెంట్గా విన్నాము మనం హైదరాబాద్లో కొన్ని హాస్పిటల్స్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద హాస్పిటల్స్, బట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీకి ఫ్యూ హాస్పిటల్స్ ఒక 50 లక్షల వరకు కూడా తీసుకున్న రోజులు ఇవి. రీసెంట్గా వన్ ఆఫ్ ద నోన్ పేషెంట్కి వాళ్ళు 40 lakhs వరకు ఛార్జ్ చేశారు. సో ఇది ఎందుకంటే అది ఎక్కువ తక్కువ అని డిబేట్ పక్కన పెడితే పేషెంట్ స్టే తక్కువ ఉంటే మన హాస్పిటల్ మీద బర్డెన్ తక్కువ ఉంటుంది, ప్లస్ పేషెంట్ మీద వాళ్ళ కుటుంబాల మీద కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.